పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు దూకుడు అయినా అరికట్టాలి. ఫీజులను నియంత్రణకు ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ టీం వేయాలి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలోని జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధికారికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరికొద్ది రోజులలో స్కూల్స్ కాలేజీలు ప్రారంభించబోతున్న సమయంలో ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు స్కూల్స్ కాలేజీలలో యాజమాన్యం విద్యార్థుల వద్ద నుండి తీసుకునే ఫీజుల విషయంలో కట్టడి చేయాలని, ఆ యొక్క స్కూల్స్ కాలేజీలలో బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ తదితర అన్ని రకాల పర్మిషన్లు, స్కూల్ నందు క్రీడలకు సంబంధించిన ఆట స్థలాలు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్లతో పాటు ప్రభుత్వ పరంగా ఉండవలసిన అన్ని రకాల పర్మిషన్లు ఉండేలాగా జిల్లా విద్యాధికారి ముందుగానే తనిఖీలు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రం తమిళనాడులో స్కూలు మరియు కాలేజీలకు సంబంధించిన ఫీజుల విషయంలో ఏ విధంగా అయితే ఒక చట్టం తీసుకువచ్చారు, అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారు కూడా ఈ రాష్ట్రంలో అలాంటి చట్టాన్ని తీసుకురావాలని, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల రూపంలో దోచుకునే దోపిడీ వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా తమ కుటుంబ స్థితిగతులను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, ఏ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ కొరకు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ టీమును ఏర్పాటు చేసి ఎక్కడైతే అధిక వసూళ్లకు పాల్పడుతూ తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, ఆ యొక్క స్కూల్స్ కాలేజీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకునే దిశగా ఆ కమిటీ పనిచేయాలని, ఈ దేశానికి యువత ఆర్థికంగా సామాజికంగా విద్య ద్వారా ఎదిగి వెన్నెముకగా నిలవాల్సిన విద్యార్థులు నేడు ఒక పక్క తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, మరో ప్రక్క స్కూల్ కాలేజీల యాజమాన్యాల వేధింపులతో ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, ఖచ్చితంగా అన్ని రకాల ప్రభుత్వ సూచనల ప్రకారం స్కూలును కాలేజీలు ఉండే విధంగా జిల్లా విద్యాధికారి చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారి వారికి ఫిర్యాదు ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు రాష్ట్ర నరసరావుపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు ఉస్తెల జయరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, ముదిరాజు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రసన్నకుమార్, పీడీఎం రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామారావు, రామకృష్ణ, గిరిజన సంఘాల నాయకులు కోటా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా గ్రీవెన్స్ డేలో మాలమహానాడు అలాగే పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 10 నుండి 15 రోజుల సమయంలో స్కూల్సు అలాగే కాలేజీలు ఓపెన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఈరోజు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజుల కన్నా కూడా అధిక ఫీజుల్ని ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఆర్థికంగా వాళ్ళని చిన్నాభిన్నం చేసే దిశగా కాలేజీలు అలాగే స్కూళ్ళు వ్యవహరిస్తూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు కూడా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వం దృష్టికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలు అర్జీలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ నేడు ఏదైతే 10-15 రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే గతంలో జరిగినటువంటి విషయాలు మరలా మీడియా దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఆ యొక్క స్కూల్స్కి సంబంధించినటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులకి సరైనటువంటి పర్మిట్లు లేవు. అలాగే ఆ బస్సులకి నడిపేటటువంటి డ్రైవర్లకి లైసెన్సులు లేనటువంటి పరిస్థితి. ఆ స్కూళ్ళు కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో సరైనటువంటి ఫిట్నెస్, అక్కడ ఉండబడినటువంటి క్రీడలకు సంబంధించినటువంటి సదుపాయాలు లేవు. అలాగే ఫైర్కి సంబంధించింది, అలాగే క్రీడలకు సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రభుత్వంలో ఉండబడినటువంటి జిల్లా అధికారులు తమ యొక్క ముడుపుల ద్వారా ఈరోజు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాలో ప్రైవేట్కి సంబంధించినటువంటి స్కూల్స్ను కాలేజీని ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత విద్యను చదివించాలనే ఆకాంక్షతో అప్పులు తీసుకొచ్చి బుక్స్ దగ్గర నుండి యూనిఫామ్స్ దగ్గర నుండి ఈరోజు ఫీజులకి లక్షల రూపాయల ముడుపులు చెల్లిస్తూ ఉన్న ఎగ్జామ్స్ టైమ్స్లో కూడా ప్రభుత్వం హాల్ టికెట్స్ ఫీజులు అడ్డం పెట్టి హాల్ టికెట్స్ ఆపొద్దని చెప్తున్నా కానీ
మానసికంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఈ జిల్లాలో నడుస్తూ ఉన్నాయి. మేమైతే ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, పల్నాడు ప్రాంతం నుండి మాలమానాడుగా ప్రజా సంఘాలుగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్సులు ఉండాలి, అలాగే సరైనటువంటి పర్మిషన్లు లేకుండా కనుక స్కూల్స్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్స్ వద్ద నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని, డిఓఓకి స్కూల్స్ ఓపెన్ చేసిన అతి తక్కువ కాలంలో ప్రతి స్కూళ్ళ మీద ఎంక్వైరీ జరగాలని, ఈరోజు మనం పక్కనే ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఫీజులకు సంబంధించినటువంటి ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన ఫీజుల విషయంలో చట్టబద్ధత చేసినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. సీనియర్గా ఉండబడినటువంటి గౌరవ చంద్రబాబు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి. ఫీజుల విషయంలో కూడా చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రించడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కమిటీ ఎక్కడైతే ఏ స్కూల్స్ అయితే ఏ ప్రాంతంలోనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదిగో ఈ జిల్లాలో ఫీజులు అధికంగా తీసుకుంటున్నారని ఒక ఫిర్యాదు వెళ్తే తక్షణమే ఆ స్కూల్ మీద వెరిఫై చేసే దిశగా ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ, రానున్న సమయం ఇంకా 10-15 రోజులు మిగిలింది కాబట్టి ప్రస్తుతం కలెక్టర్ గారు లేరు, అక్కడ గ్రీవెన్స్లో సంబంధిత అధికారికి ఇచ్చాం. భవిష్యత్తులో కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని, ఫీజులు అంటే పిల్లలంటే రాబోయే తరాలకి భవిష్యత్ తరాలకి వెన్నుముక. ఈరోజు విద్యార్థులు అటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఆడుకోకుండా విద్యార్థుల తల్లిదండ్రుల మనసుల్ని ఆర్థికంగా చిదిమివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.